హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా మండే మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా పొద్దున్నే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా పిల్లలకి. దానికోసం అయితే ఇంకా పప్పు, టమాటా అయితే వండుదామని టమాటాలయితే కట్ చేసుకున్నాననమాట. టమాటాలు, అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కందిపప్పు అయితే తీస్తున్నాననమాట. ఈ కందిపప్పు ఏంటంటే కొంచెం లావుగా ఉంటది. దానివల్ల కొంచెం ఒక 6, 7 విజిల్స్ అయితే రావాలి. అప్పుడే ఉడుకుతదనమాట. లేకపోతే అసలు ఉడకట్లేదు. మామూలుగా మనం రిలయన్స్ నుంచి, డీమార్ట్ నుండి తెచ్చుకున్న పప్పు కొంచెం సన్నగా ఉంటది. ఈ కిరాణా షాప్‌లో అది తెచ్చుకున్న పప్పయితే కొంచెం లావుగా అనిపిస్తుంది నాకు. మరి అదైతే ఫాస్ట్‌గా ఉడుకుతుంది. 3 విజిల్స్‌కే మంచిగా మెత్తగా ఉడికిపోతుందనమాట సన్న పప్పయితే. ఈ పప్పయితే గనక కొంచెం ఒక 6, 7 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే అనమాట. ఇక్కడైతే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అన్నీ వేసేసి, ఇంకా వాటర్ అయితే వేసేసి, ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. పప్పు, టమాటా ఏంటంటే మా పాప వండమని చెప్పిందనమాట. ఈరోజు ఏం వండనే అంటేని పప్పు వండు అని చెప్పింది. ఇంకా టమాటాలయితే ఉన్నాయి. చాలా వరకు పోయినాయి కూడా టమాటాలు కుళ్ళిపోయినాయి అనమాట. ఇంకా సరేలే ఎలాగో పప్పు అంది కదా అని చెప్పేసి ఇంకా పప్పు టమాటాలయితే వండేస్తున్నాననమాట. ఇక్కడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర, చింతపండు, నీళ్ళు అన్నీ కూడా వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. పప్పు టమాటాలోకి వడియాలంటే ఇష్టమా? మీకు బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే పప్పు, టమాటా అలానే కాకరకాయ ఫ్రై అయితే చాలా ఇష్టమనమాట. కాకరకాయ ఫ్రై, పప్పు, టమాటా చాలా బావుంటది కాంబినేషన్ కూడా. తినడానికి భలే మంచిగుంటదనమాట. బంగాళదుంప ఫ్రై కంటే నాకు కాకరకాయ ఫ్రైయే నచ్చుతుంది పప్పు, టమాటాలోకి. ఏ పప్పులోకైనా బావుంటది కాకరకాయ ఫ్రై అయితే. ఇక్కడ రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసి, ఇంకా బయటైతే తుడుద్దామనైతే వచ్చేసాను. బయట నాకు డైలీ తుడుచుకోవాలి. లేకపోతే పిల్లలు ఇంకా మెట్ల మీదే కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కాబట్టి, ఏదో ఒకటి పడేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే బయటంతా తుడిచేసుకొని, ఇంకా లోపలికైతే వచ్చేసాను. హాల్ అంతా కూడా మంచిగా పక్క వేసేసుకొని తుడిచేసుకుంటున్నాననమాట. పిల్లలు కర్చీఫులతోటి ఆడతారనమాట. కర్చీఫులు చిన్న బార్బీ బొమ్మలుంటాయి కదా! ఆ బార్బీ బొమ్మలకి దుప్పటి కింద కప్పుతారనమాట ఆ కర్చీఫుల్ని. అవైతే చాలా అలా తీస్తా ఉంటారు. నేను మడత పెడతా ఉంటాను. వాళ్ళేమో తీసి ఆడతా ఉంటారు. మళ్ళీ అవేమో వాషింగ్ మిషన్‌లోకి వెళ్తా ఉంటాయన్నమాట. పిల్లలు బాగా ఆడుకొని మాపేస్తారనమాట కర్చీఫ్‌లు. వాటిని మళ్ళీ నేను క్యారేజీల్లోకి అది పెట్టాలంటే నాకు పెట్టబుద్ధి కాదు. అందుకే నేనన్నా పిండేసి ఆరబెట్టేస్తాను. లేదంటే వాషింగ్ మిషన్‌లో అయినా వేసేస్తాను బట్టలతోటి. పప్పయితే ఉడికిపోయింది. మంచిగా మెదిపేసుకున్నాననమాట. పప్పు గుత్తితోటి మెదిపేసుకున్న తర్వాత పోపయితే పెట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసాను అందులో. అంటే కొంచెం పప్పు బాగా మెత్తగా దగ్గరికంట అయిపోయిందనమాట. అందులో వాటర్ తక్కువైనట్టున్నాయి. తక్కువ వేసినట్టున్నాను. కరెక్ట్‌గా ఉడికింది. కరెక్ట్‌గా ఉన్నాయి. అయితే కొద్దిగా వాటర్ ఏసి అవి మరిగించుకున్న తర్వాత పప్పు అయితే అందులోకి వేసేస్తున్నాను. గట్టిగా ఉంది కదా! మనం బాక్స్ కట్టేసిన తర్వాత కూడా అన్నం దగ్గరికంట అయిపోతది కదా! పప్పు కూడా దగ్గరికంట అయిపోతది. అందుకని కొంచెం పలచగా అయితే చేశాననమాట. ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పయితే వేసేసుకున్నాను. పిల్లల్ని మంచిగా రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్‌లు అన్నీ చూసేసుకొని పిల్లలనైతే స్కూలుకి పంపించేశాను. గిన్నెలు తోముకుంటున్నాననమాట నేను. పిల్లలకి టిఫిన్ అయితే ఏమీ చేయలేదనమాట. పప్పే కాబట్టి వాళ్ళకి, నాకు ఎలాగో ఇష్టమే. అందరం కలిసి అన్నం అయితే తినేసాము. ఓ ముద్ద అన్నం తినేసిన తర్వాత పిల్లలైతే స్కూలుకి వెళ్ళిపోయారు. వాళ్ళని నేనే దింపేసి వచ్చాననమాట. వచ్చిన తర్వాత మళ్ళీ అలా ఎలా పడితే అలా ఉండబుద్ధి కాదు. మళ్ళీ అన్నీ తోముకొని, కడుక్కొని కిచెన్ అంతా నీట్‌గా కనిపిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటదనమాట. ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం తోముకుంటాను. కానీ ఈరోజు చాలా ఎక్కువున్నాయి గిన్నెలు. ఎక్కువ తీసేసాను. అందుకని చెప్పేసి కడిగేసుకుంటున్నాననమాట. కడిగేసుకుంటే ఒక పనైపోద్ది కదా మనకు కూడా. అందుకని చెప్పేసి కడిగేసుకున్నాను. తోమేసుకున్న తరువాత వంటగది కూడా ఒకసారి అలా తుడిచేసుకుంటున్నాను. ఎంత మనం వంట చేసినా అటు ఇటు నడుపుతాం కదా! దుమ్మది ఉంటది. అదంతా కూడా తుడిచేసుకుంటున్నాననమాట. తుడిచేసుకున్న తర్వాత కాసేపు అలా నడుము వాల్చుకొని మళ్ళీ కాసేపయితే మిషన్ అయితే కుట్టుకున్నాను. డైరెక్ట్‌గా ఈవినింగ్ వ్లాగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే వీడియో తీసుకున్నాననమాట. టీ పెట్టుకునేటప్పుడు. మధ్యలో మిషన్ కుట్టుకున్నాను. ఇదైతే పిల్లల్ని తీసుకొచ్చే ముందు టీ తాగేసి పిల్లల్ని తీసుకువద్దాము అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. 3:30 ఎంతో అవుతుంది. ఆ టైంలో టీ అయితే పెట్టుకుంటున్నాను. 4కి అయితే పిల్లల దగ్గరికి వెళ్ళాలి.
ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ఊరెళ్ళారనమాట గుడికి. వాడపల్లి ఉంటది కదా! వాడపల్లి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి పులిహార అన్నీ అయితే తీసుకొచ్చారు. బయటైతే కొంచెం వర్షంగా అలా మబ్బు మబ్బుగా ఉంది. ఇంక ఇవన్నీ కూడా కొంచెం తడిసినట్టుగా అలా అయిపోయినాయి. మరి అక్కడేమన్నా వర్షం పడిందో ఏమో తెలీదు. మరి క్లైమేట్ అయితే కొంచెం ఇదిగానే ఉంది. అందులోని వాళ్ళు కొంచెం స్నానాలయి చేశారు కాబట్టి, మరి తడి చేతులతో ఏమన్నా పెట్టారో ఏమో! అన్నీ కూడా తడిగా ఉన్నాయి. ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఒక పక్కనయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టి, ఇంక నేను కూడా తినాలనమాట. ప్రసాదం నోట్లో వేసుకోవాలి కదా! ఇంకా ఇదే అనమాట ఇంక ఈరోజు వీడియో అయితే. ఫుల్ డే వ్లాగ్ అంటే ఇంకా 4 వరకు అలా అయితే తీశానేమో ఇంకా అంతే. ఇంకా షూట్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.